మమ్మల్ని కూడా తీయండి. బ్రహ్మాండంగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. అందరికీ ఆకలి తీరుస్తున్నారు చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం పూర్తిగా దీన్ని నిషేధించింది. ఈ ప్రభుత్వం పెట్టిన దానివల్ల ప్రజలంతా చాలా ఆనందంగా భోంచేస్తున్నారు. ఈ ప్రభుత్వం అంతా ఇది ఎప్పుడూ లేదు. ఇంతకుముందు జగన్ పీరియడ్లో అకృతమైన పాలన, అది అకృత పాలనలో లేబరు అనేక విధాలుగా పాత్ర పడుతున్నాము. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది, అందరికీ భోజనం సూపర్గా ఉంది. అన్నా క్యాంటీన్ బ్రహ్మాండంగా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ టెస్టులు చేస్తే అందుకని మేము ఇంటికి వెళ్ళి భోజనం చేసి రాలేక ఇక్కడ మన అన్నా క్యాంటీన్ ఉంది కదా దగ్గరలో, తినేసి వెళ్దామనేసి వచ్చాము. అన్నా క్యాంటీన్లో భోజనాలు చాలా బాగున్నాయి, అందరికీ చాలా సహకారంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు చాలామంది ఉన్నారు కాబట్టి 5 రూపాయలకైతే భోజనం రాదు. బయట తినాలంటే 100 రూపాయలు లేనిదే భోజనం తినలేరు. కానీ ఇక్కడ 5 రూపాయలకే మన చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా అన్నం పెట్టి అందరినీ పోషిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. ఎంతో పేద ప్రజలకి 5 రూపాయలకు భోజనం పెట్టి ఎంతో సహాయం చేస్తున్నారు. పోతే గత ప్రభుత్వంలో ఉన్నదాన్ని ఎత్తేసి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. పనులు చేసుకునే వాళ్ళకైతే ఎంతో ఉపయోగకరంగా వాళ్ళ భార్య బిడ్డలు కూలి డబ్బులతో ఎత్తపోయి ఇంట్లో వాళ్ళు లక్షణంగా భార్య బిడ్డలను సాక్కునే పరిస్థితికి వచ్చింది. అలాగే ఈ భోజనం కూడా చాలా బాగుంది. అయితే మొత్తానికి మన తెలుగుదేశం పార్టీ ఎంతో మేలు చేసింది. పేద ప్రజల్ని ఎప్పుడూ గుర్తించేది మన పార్టీనే, మన తెలుగుదేశం పార్టీనే. అందులో చంద్రబాబు నాయుడుకి ఎన్నో ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే గారికి కూడా, గూడూరు ఎమ్మెల్యే గారికి కూడా మేము ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.